ఆల్రెడీ 2026 హాఫ్ ఇయర్ అయిపోతుంది. లెట్స్ బీ ఆనెస్ట్. ఈ రోజుల్లో డిగ్రీ ఒక్కటే ఉంటే సరిపోతుంది, జాబ్ వచ్చేస్తది అనుకుంటే మాత్రం తప్పు. నిజం చెప్పాలంటే అసలు కంపెనీస్ మీ మార్క్స్ పట్టించుకోవడమే మానేశాయి. దే కేర్ అబౌట్ వన్ థింగ్, కెన్ యూ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్? మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరా లేదా? ఈ వీడియో చూసే మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్నా గానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు అసలు రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది మీకు. హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాసాగర్ జర్నల్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది, సారీ ఫర్ దట్. ఇక నుండి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు వీడియోలో ఒక పవర్ఫుల్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెషర్స్కి అనేది చూద్దాము. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఆర్ ఎల్స్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నా, ఆర్ ఎల్స్ అసలు రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరక్క అన్నా సరే, ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్లీ వాట్ రిక్రూటర్స్ ఆర్ లుకింగ్ ఫర్. మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఒకటి ఉంది. అదేంటంటే ఐటీ మార్కెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే డిగ్రీ తెచ్చుకోవడం, రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, జాబ్ తెచ్చుకోవడం, ఇదే ఉండేది. బట్ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. మీ రెజ్యూమేస్ ఫిల్టర్ చేస్తుంది. ప్రతి చోట ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువైపోయి అండ్ అలాగే ఎక్కువ లే ఆఫ్స్ కూడా ఉంటున్నాయి. బట్ హియర్స్ ద హిడెన్ ట్రూత్, మంచి క్యాండిడేట్స్ కి ఇంకా జాబ్స్ వస్తూనే ఉన్నాయి. నాట్ బికాస్ దే ఆర్ లక్కీ, వాళ్ళు లక్కీ అనేం కాదు, ఆర్ ఎల్స్ వాళ్ళకి ఎవరో కొంతమంది తెలుసున్నారు ఐటీలో చేసే వాళ్ళు అని కూడా కాదు. బట్ వాళ్ళని ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి అనేది బాగా తెలుసు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వన్ స్ట్రాంగ్ రెజ్యూమే, వన్ గుడ్ ప్రాజెక్ట్, వన్ ఇంటర్వ్యూ సరిపోతుంది మీ కెరియర్ని రీస్టార్ట్ చేయడానికి, అలాగే ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే మీకు జాబ్ తెచ్చుకోవడానికి. సో ఇప్పుడు అసలు రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ హెడర్, కీప్ ఇట్ సింపుల్గా ఉంచడానికి ట్రై చేయండి. రెజ్యూమే ఎప్పుడు జస్ట్ హెడర్లో వచ్చి మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, లింక్డ్ఇన్, ఈ డీటెయిల్స్ అయితే సరిపోతుంది. మీ ఫుల్ అడ్రస్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మీ ఫాదర్ నేమ్ ఇట్లాంటివి మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ రెస్యూమే అనేది మీ ఐడి కార్డ్ ఏం కాదు. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది కదా హెడర్లో ఏం మెన్షన్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ సెక్షన్ వచ్చి మీ కెరియర్ ఆబ్జెక్టివ్. ఎక్కువగా మనం ఎలా రాస్తూ ఉంటామంటే చాలా సింపుల్గా రాసేస్తాం, లైక్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ అని చెప్పి. కానీ ఇలాంటి పదాలు కొన్ని వేల సార్లు చూస్తూ ఉంటారు రిక్రూటర్స్. దాని బదులు నేను ఇక్కడ చూపిస్తున్నాను స్క్రీన్ మీద, సేమ్ అలా చెప్పడానికి ట్రై చేయండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే. నెక్స్ట్ సెక్షన్ వచ్చి స్కిల్స్. ఇందులో కూడా జనరల్గా మనం ఎక్కువగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము అంటే ఎక్కువ స్కిల్స్ వచ్చని చెప్పి ఫేక్ స్కిల్స్ అన్ని పెట్టేస్తూ ఉంటాము. అట్లా పెట్టకండి ప్లీజ్. మీరు ఏ స్కిల్ అయితే మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరో ఆ స్కిల్ని మాత్రమే మెన్షన్ చేయండి. లైక్ లాంగ్వేజెస్ కానీ, ఫ్రేమ్ వర్క్స్ కానీ, డేటాబేసెస్ కానీ, అండ్ మీకు ఏ టూల్స్ అయితే వచ్చో ఆ టూల్స్ కూడా మెన్షన్ చేయండి ఈ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ప్రాజెక్ట్స్. ఈ 2026లో ఎలా అయిపోయిందంటే సర్టిఫికేట్స్ కంటే ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. సో ఆల్వేస్ ట్రై టు బిల్డ్ సంథింగ్ యూస్ఫుల్. ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే లైక్ ఏ రెజ్యూమే అనలైజర్ కానీ, జాబ్ ట్రాకర్ యాప్ కానీ, ఆర్ ఎల్స్ ఎక్స్పెన్స్ ట్రాకర్ కానీ, స్టూడెంట్ పోర్టల్ కానీ, మాక్ ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్ కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అసలు ఆ ప్రాజెక్ట్ వల్ల ఏ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది అని, లేకపోతే అందులో మీరు ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేశారు, అందులో మీ కాంట్రిబ్యూషన్ ఏముంది, ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటివన్నీ మెన్షన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కంపెనీస్ అనేవి ఎప్పుడు మీ దగ్గర నుండి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయవు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి అంటే అక్కడ మీ ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీ అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ని చూస్తాయి అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఫిఫ్త్ సెక్షన్, ఇది కెరియర్ గ్యాప్. ఎవరికైతే కెరియర్ గ్యాప్ ఉందో వాళ్ళకి ఇది. యూజువల్గా కెరియర్ గ్యాప్ ఉంటే ఏదో ఒక అబద్ధం ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాం మనం కవర్ చేయడానికి. బట్ నిజం చెప్పాలి అంటే మీరు జెన్యూన్గా ఒప్పుకుంటేనే ఇది చాలా బెస్ట్ అనమాట. దాన్నే కొంచెం తెలివిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే మీ కెరియర్ గ్యాప్ని, లైక్ ఆ టైంలో మీరు అప్ స్కిల్స్ చేసుకుంటున్నట్టు, ఆర్ ఎల్స్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్టు, ఆర్ సర్టిఫికేషన్స్ చేస్తున్నట్టు, సమ్ పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చేస్తున్నట్టు చూపించవచ్చు, ఆర్ ఎల్స్ ఇంటర్న్షిప్ చేసినట్టు కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు యూస్ చేయొచ్చు ఆ కెరియర్ గ్యాప్ సెక్షన్లో. దానివల్ల మీరు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మీ కెరియర్ గ్యాప్ని మీ లెర్నింగ్ ఫేజ్గా యూస్ చేసుకున్నారు అని. సో ఇక్కడ మీకు రిఫరెన్స్ కోసం ఒక శాంపుల్ టెంప్లెట్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అనమాట. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా ఇందులో ఉంటుంది.
లైక్ హెడర్ సెక్షన్‌లో మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ అండ్ లింక్డ్ఇన్ మెన్షన్ చేయండి. అండ్ కెరియర్ ఆబ్జెక్టివ్. ఆ తర్వాత ఫాలోడ్ బై స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, మీ ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయండి. సేమ్ వే ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. నేను ముందు చూపించిన సేమ్ టెంప్లేట్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఒకటి మెన్షన్ చేస్తారు. అదే కెరియర్ గ్యాప్‌కి సంబంధించి. ముందు చెప్పినట్టు మీ కెరియర్ గ్యాప్ అనేది ఎప్పుడు ఆనెస్ట్‌గానే చెప్పండి. అండ్ అలాగే ఆ టైంలో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, అండ్ అలాగే మిమ్మల్ని మీరు ఎలా అప్‌స్కిల్ చేసుకున్నారు అనేది కూడా డీటెయిల్‌గా మెన్షన్ చేయండి. ఇలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మెన్షన్ చేసి మంచి స్ట్రాంగ్ రెజ్యూమే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు. రెజ్యూమే ప్రిపరేషన్‌లో మీరు ఎక్కువగా వినే పదం ఏంటంటే ఏటీఎస్ అని. సో, ఆ ఏటీఎస్ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్తాను. రిక్రూటర్స్ దగ్గరికి మీ రెజ్యూమే వెళ్ళక ముందే ఈ ఏఐ అనేది మీ రెజ్యూమేస్‌ని ఫస్ట్ స్కాన్ చేస్తుందనమాట. సో, దానివల్ల మీరు ఎప్పుడు సింపుల్ ఫార్మాట్స్‌ని యూజ్ చేయడానికే ట్రై చేయండి. అండ్ అలాగే ఫ్యాన్సీ గ్రాఫిక్స్ లాంటివి ఏమీ యూజ్ చేయొద్దు. ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తారో దాని రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఎక్కువగా మెన్షన్ చేయండి రెజ్యూమేలో. అండ్ అలాగే ఆ రెజ్యూమే ఎప్పుడు పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోండి. మీరు గనక ఫ్రెషర్ అయ్యి ఉంటే 1 పేజ్‌లోనే రెజ్యూమే ఉండడానికి ట్రై చేయండి. సో, ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు కాస్త రియాలిటీ చెక్ చూద్దాము. యూజువల్‌గా బయట ఎక్కువగా వింటుందేంటంటే, మీరు ఒక కోర్స్ నేర్చుకుంటే మీకు 1,00,000 సాలరీ వచ్చేస్తుంది అని. బట్ ప్లీజ్ అది అయితే నిజం కాదు. రియాలిటీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీకు మంచి జాబ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా మీకు మంచి ప్రాక్టీస్ ఉండాలి. మీరు మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. మీకు మంచి కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ అలాగే కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ కూడా మన ఛానల్‌లో చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశాననమాట. ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ అని. అండ్ అలాగే అసలు ఐటీలో యూజ్ చేసే డైలీ సెంటెన్సెస్ కొన్ని ఉంటాయి. అవి ఎలా మాట్లాడాలి, అసలు వాటి అర్థాలేంటి అనేది కూడా మన ఛానల్‌లో మల్టిపుల్ వీడియోస్ అప్‌లోడ్ చేసున్నాను. మీలో ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఐటీలో సక్సెస్ అనేది నాట్ ఇన్‌స్టంట్ ఎనీమోర్. అలా అని పాజిబుల్ కానిది కూడా కాదు. ఖచ్చితంగా అది పాజిబులే. ఇప్పుడు మీరున్న పరిస్థితిలో మీకెవ్వరు సపోర్ట్ చేయకపోవచ్చు. ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్‌కి ఆల్రెడీ జాబ్స్ వచ్చేసి ఉండొచ్చు. మీరే ఏమన్నా వెనకబడి ఉన్నారేమో అని ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ యువర్ టైమ్ లైన్ ఈస్ డిఫరెంట్. సో, ఎక్కడ క్విట్ అవ్వద్దు. రియల్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు స్లోగానే ఉంటుంది. ఈ రోజు మీరు స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. బట్ రేపొద్దున మీరే ఇంకొకరికి ఇన్‌స్పిరేషన్ అవ్వచ్చేమో ఎవరికి తెలుసు. ఐ హోప్ మీకు ఇప్పటి వరకు వీడియో క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు 2026 యాక్షన్ ప్లాన్ అనేది చెప్తాను మీకు. మీ స్కిల్స్‌ని ప్రొజెక్ట్ చేసేలాగా ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోండి విత్ క్లియర్ రిజల్ట్స్. నెక్స్ట్ వచ్చి స్టార్టప్స్‌కి అప్లై చేస్తూ ఉండండి. అండ్ అలాగే హ్యాకథాన్స్ గానీ, వెబినార్స్‌లో గానీ జాయిన్ అవుతూ ఉండండి. అండ్ ఓపెన్ సోర్స్‌లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా నేర్చుకుంటూ ఉండండి. కీప్ లెర్నింగ్. మీరు రోజులో ఒక గంట నేర్చుకున్నా గానీ మీరు చాలా డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీస్ ఎప్పుడు మీకోసం వెయిట్ చేయవు. మీరు వాటి కోసం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే మీరు పొందగలరు వాటిల్ని. స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోండి. కన్సిస్టెంట్‌గా అప్లై చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఇంప్రూవ్ అవ్వండి. ఏమో ఎవరికి తెలుసు మీ ఫస్ట్ ఆపర్చునిటీ మీకు చాలా దగ్గరలో ఉందేమో. ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీకసలు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెస్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే లైక్ గూగుల్‌లో గానీ ఆర్ ఎల్స్ చాట్‌జీపీటీలో గానీ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెస్యూమే శాంపుల్ టెంప్లేట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకొస్తాయి. సో, మీరు ఆ శాంపుల్ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని మీ రెస్యూమే బిల్డ్ చేసుకోండి. ఓకే గాయ్స్, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ దేని రిలేటెడ్ వీడియో కావాలి అనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌లో జాబ్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్ మీకు టైం ఉంటే ఒకసారి చూసి మీకు వర్త్ అనిపిస్తేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే థ్యాంక్ యూ. మన ఛానల్‌కి ఆల్రెడీ 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ. టాటా, గుడ్ బై.